నేను మసీదుకి వెళ్లి అందరితో పాటు కూర్చొని భోజనం చేసి వచ్చానని చెప్పి పెట్టిన వీడియోకి కొంతమంది చేసిన కామెంట్లు చూసి చాలా బాధేసింది. ఈ రోజు అందుకే మళ్ళీ వెళ్తున్నా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చూపిస్తాను. ఈ బ్యాక్ సైడ్ కనిపించే ఇంటి ఓనర్ ఈ మసీద్ అనేది కట్టించాడు అనమాట. ప్రతి సంవత్సరం రంజాన్ జరిగే 30 రోజులు ఈయన ఫుడ్ హోటల్ నుంచి తెప్పిస్తాడు. వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఇవేనన్నమాట బాక్సులు. అవన్నీ దించుతూ ఉంటే నేను కూడా కాసేపు హెల్ప్ చేశాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్షం పడింది, అందుకే లోపల కూర్చున్నాం. ఈ రోజు మాత్రం బయటే కూర్చున్నాము. రోజు రోజుకి జనాలు అయితే పెరుగుతున్నారు. ఈ రోజు వచ్చేసి 120 మంది పైన వచ్చుంటారు. అందరూ కూర్చున్న వెంటనే తలా ఒక బాక్స్ అయితే ఇచ్చేశారు. చాలా మంది దేవుడికి దువా అయితే చేసుకుంటున్నారు అనమాట. అదే ప్రేయర్ చేసుకుంటున్నారు. ఈ రోజు ఇచ్చిన ఫుడ్ వచ్చేసి చికెన్ మచ్చిపూసు అండ్ లెమన్. ఒక గ్లాస్ లో వచ్చేసి లెమన్ ఇచ్చారు అనమాట. అదే మజ్జిగ ఇచ్చారు. నేను కూడా నా ఫ్రెండ్స్ తో పాటు ఒక్క పొద్దులు అయితే ఉంటున్నా. అందుకే వాళ్ళతో పాటు వెళ్లి కూర్చొని ఒక్క పొద్దులు అయితే చెల్లించేసాము. మా కోవిడ్ వాళ్ళు నాకు మధ్యాహ్నం కూడా తినడానికి ఫుడ్ పెట్టిస్తారు. నా రూమ్మేట్ అన్నం తినకుండా ఒక్క పొద్దులు ఉన్నప్పుడు నేను ఎలా తింటాను చెప్పండి. అందుకే నేను కూడా ఒక్క పొద్దు బొట్టు పెట్టుకుని మసీదుకి వెళ్తే మెడబట్టి బయటికి గెంటారు. అందుకే తుడిపేసుకుని వెళ్ళాడని చెప్పి కామెంట్ చేశారు. ఆ రోజు వర్షం చినుకుల వల్ల కొంచెం బొట్టు తొడిపింది. ఎలాంటి బ్యాడ్ కామెంట్ చేసినా పట్టించుకోని కానీ ఆ కామెంట్ చూడగానే బాధేసింది. కొంచెం మానవత్వం ఉన్న మనసులాగా ఆలోచించండి ప్లీజ్. బాగా చూసారు కదా వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. బై. జై హింద్.